రాజ్యాంగంలో అన్ని ప్రాంతాలకి సమానంగా సంపద పంపిణీ చేయాలనే మార్గదర్శకాలను భిన్నంగా ఒకే చోట ఖర్చు పెడుతున్నారు. ఇలాగే ఉంటే మాకు వేరే రాష్ట్రం కావాలి అనో ఇక్కడ నుంచి వెళ్లిపోండి అనో నినాదాలు రావని చెప్పలేను. ఇవి మాజీ మంత్రి సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు. అమరావతి అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ఆయన విసిరిన ఈ రాజ్యాంగ అస్త్రం ఏపీ రాజకీయంలో పెద్ద చర్చకే దారితీసింది. అయితే ఈ వాక్యంలో వాస్తవం ఎంత? కూటమి ప్రభుత్వ అభివృద్ధి మంత్రం కేవలం ఒకే ప్రాంతానికి పరిమితమైందా అంటే మైదానంలో కనిపిస్తున్న లెక్కలు వేరేలా ఉన్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం సమతుల్య అభివృద్ధి అనే స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. కేవలం కాగితాల మీద 3 రాజధానుల ప్రకటనలు కాకుండా క్షేత్రస్థాయిలో ప్రాంతాల వారీగా ఆర్థిక మూలాలను బలపరిచే పనిలో పడింది. రాయలసీమలో నీటి ప్రాజెక్టులతో పాటు పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం, ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దానికి తోడు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో విశాఖపట్నం ఐటీ హబ్ గా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. మరి ఈ రకమైన అభివృద్ధి విభజన జరుగుతున్నప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతకు ఇది ఎందుకు కనిపించడం లేదనేది అసలు ప్రశ్న. ఒకవైపు ఉత్తరాంధ్రలో విమానాశ్రయాలు, పోర్టులు, ఐటీ కంపెనీలు పునరుద్ధరించుకుంటుంటే మరోవైపు రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో మౌలిక వసతులు కల్పించడాన్ని నిధుల దుర్వినియోగంగా ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? ఏ రాష్ట్రంలోనైనా రాజధాని నగరం అనేది ఒక ఆర్థిక ఇంజన్ లాంటిది. రాజధానిలో గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టిస్తేనే దాని ద్వారా వచ్చే ఆదాయం తిరిగి మిగతా జిల్లాల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఉపాధి అవకాశాలు గాని, సంపద సృష్టి గాని ఎలా సాధ్యమవుతాయని విషయం ధర్మాన ప్రసాద్ కి తెలియవంటే ఎవరు నమ్మలేరు. రాజకీయంగా తమ ఉనికిని చాటుకోవడానికి, ప్రాంతీయ సెంటిమెంట్లను రగిల్చి పబ్బం గడుపుకోవడానికి వైసీపీ నాయకులు ఆడుతున్న పాత నాటకంలో భాగమే ఈ ప్రకటన అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం రాజధానిపై నిందలు వేస్తూ రాయలసీమ, ఉత్తరాంధ్రలో జరుగుతున్న పారిశ్రామిక పురోగతిని చూడలేకపోవడం వారి దివాలా కోరు రాజకీయానికి అద్దం పడుతోంది.